Do you have See, any in favorite actors, I find Mahesh has an extraordinary screen presence. Okay. And because he's one guy I saw without any supporting cast, he can imagine himself in his head and perform, which I think is an incredible quality. And other than Mahesh, I don't know if I like anybody as an actor. But I'm sure there are people who have great potential, but they don't really put that in you. No, I really didn't see that. I mean, I find Mahesh head and above, I mean, much taller than every other actor here. Okay, right. Because he's got that dignity, he's got the looks, he's got that larger than life charisma. మహేష్ నన్నే కాదు, వర్క్ మీద సిన్సియర్ ఎఫర్ట్ పెట్టిన ఎనీ డైరెక్టర్ని ఓకే అలానే తను ఇంటరాక్ట్ అవుతాడు. నేనేదో ప్రత్యేకమనో ఓకే చెప్పట్లేదు, అలా అని కూడా నేను అనుకోవట్లేదు. ఓకే ఒక్కడు సినిమా తర్వాత నాకు చాలా పెద్ద ఆఫర్లు వచ్చినప్పటికీ నేను మహేష్ బాబు చేశాను. ఓకే ఎందుకోసం? మహేష్ బాబు అనబడేవాడు డైరెక్టర్స్ ఆర్టిస్ట్. ఒక్కడనే సినిమా అంత బాగా రావడానికి మేజర్ క్రెడిట్ మహేష్కి ఇస్తాను నేను. ఇదివరకు నా ఇంటర్వ్యూలో మీరు చూసుంటారు. కొన్ని కొత్త ఐడియాలు అతని వల్ల ఆ సినిమా రూపంలో బయటికి రాగలిగాయి, అతని సపోర్ట్ వల్ల. ఈ కృతజ్ఞతతోటి, కేవలం కృతజ్ఞతే కాదు, అరే ఇలాంటి హీరో ఉంటే మనల్ని మనం ఇంకా బెటర్గా ప్రజెంట్ చేసుకొచ్చే అనే దీంతో నాకు బయట చాలా పెద్ద రెమ్యునరేషన్ల ఆఫర్లు ఉన్నప్పటికీ కూడా మహేష్ అడగగానే వాళ్ళ ఓన్ బ్యానర్లో సినిమా చేశాను నేను. ఓకే ఓకే అర్జున్ అవును. అదేం డిసప్పాయింట్ చేయలేదండి. అది అబోవ్ యావరేజ్ సినిమా. అది కేవలం ఒక్కడ కంపారిజన్ తోటి అది ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు తప్పితే ఒక్కడు అర్జున్ కొన్న వాళ్ళందరికీ లాభాలు తెచ్చిపెట్టిన సినిమా అండి అది. తర్వాత సైనికుడు కూడా ఇద్దరు నమ్మాం. అతను నమ్మాడు, నేను నమ్మాం, వర్కౌట్ అవ్వలేదు. సో అందువల్ల ఈ రోజుకి తనకు తెలిసిన ఎఫర్ట్ ఏంటనేది, ఒక సినిమా మీద ఎలాంటి సిన్సియర్ ఎఫర్ట్ పెడతాననేది. ఓకే నేను ఇదివరకు చెప్పినట్టు నా ఎఫర్ట్లో లోపం ఉండదు, నా ఆలోచనలో తప్పు. సైనికుడు అనే కథ నచ్చలేదు జనాలకి. మహేష్ బాబు గారి యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. ఇప్పుడు 100 మంది కమెడియన్స్లో జోష్రావుది ఒక స్టైలు, ధనరాజ్ది ఒక స్టైల్, ఇంకొకరిది ఒక స్టైల్ అయినప్పుడు సూపర్ స్టార్స్, సమ్ మెగా స్టార్స్, పవర్ స్టార్స్ ఎవరి స్టైల్ వాళ్ళది. ప్రతి ఆర్టిస్ట్లో ఏ టాలెంట్ అవ్వకపోతే వాళ్ళకంటూ ఫ్యాన్స్, వాళ్ళకంటూ ఇమేజ్లు ఉండవు. స్పైడర్ అనే సినిమా రిలీజ్ అవ్వగా ఫస్ట్ షో నేను మహేష్ బాబు గారి సినిమా ఎప్పుడు వెళ్తాను, ఫస్ట్ షో వెళ్ళిపోతాను. నాకు ఛాన్స్ దొరికితే షూటింగ్స్ లేకపోతే వెళ్ళిపోతాను. అలాగే స్పైడర్కి వెళ్ళిపోయాను శ్రీరాములు థియేటర్లో. చూసా సినిమా చూస్తే హీరో ఇంటరాక్షను, ఆయన చేసే వర్క్ ఎక్కడైనా సరే. అంటే ఒక అన్యాయం జరిగినప్పుడు, ఒక మర్డర్ జరిగిన తర్వాత ఇది మర్డర్ జరిగింది జరగలేదని లాయర్లో మాట్లాడుకుని న్యాయం తేలేంత వరకు, తర్వాత ఆ మనిషి చచ్చిపోయిన తర్వాత ఆ కేసు గెలిస్తే ఏంటి, ఓడిపోతే ఏంటి, ఇందులో నాకు ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది, ముందే ప్రాణం కాపాడగలుగుతున్నాను అన్నారు. ఎంత గొప్ప లైన్ అది. అది నాకు బేసికల్గా మురుగదాస్ గారు అంటే నాకు పిచ్చి ఇష్టం. ఆయన వర్క్ అన్న, ఆయన సినిమా ఈవెన్ గజని కానీ, కత్తి కానీ, తుపాకీ కానీ, ఆ మధ్యలో అజిత్ గారి సినిమా కానీ చాలా. ఆ ద్వారా నేను ఇమీడియట్గా వెళ్ళిపోయాను మహేష్ బాబు గారి సినిమా. కథ అలా వెళ్తుంది, విలన్ గారి క్యారెక్టర్ రాగానే ఇలాంటి క్యారెక్టర్ కదా, మనం ఇలాంటి క్యారెక్టర్ మనకు దొరికితే బాగుందని ఫీల్ అవుతాం. బయటికి చెప్పరని చెప్తున్నా అలా నా ఫీలింగ్. చూసుకున్న తర్వాత అరే ఇతను సినిమా అంతా చూసిన తర్వాత ఈయన ఒక పేషెంట్ కదా, యాక్చువల్లీ విలన్ అతను చంపకపోతే ఇంకొన్ని వేల మందిని చంపేస్తాడు, కానీ అతను తెలిసి చేస్తుంది కాదు. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ ఎప్పుడైతే డైరెక్టర్ గారు అతను పుట్టగానే ఎక్స్ట్రీమ్ క్లోజ్లో చెవి షార్ట్ వేసి ఆ ఏడుపులు వెనకపోయింది, అతనికి పుట్టడమే ఏడుపుతో పుట్టాడు అతను అని చెప్పని ఎస్టాబ్లిష్ చేశారు. అట్ ది సేమ్ టైం అతను అన్నం తినట్లేదు, ఆ ఏడుపు చూడకపోతే బతకలేకపోతున్నాడు, నిద్ర పట్టట్లేదు, అదొక వ్యాధి, అతను ఒక రోగి, అతను ఒక పేషెంట్ అని మనకు చెప్పారు. దానికి తోడు ప్రతి మనిషికి 4%, 6% ఉంటే అతనికి 14% సమయంతో ఉందని చెప్పి ఒక లెవెల్ దాటేసాడు అతను. మన పేషెంట్ అని చెప్పి చెప్పారు. ఈవెన్ క్లైమాక్స్లో మహేష్ బాబు గారు కూడా అదే చెప్పారు, మనం రోగిని చంపాం, రోగాన్ని చంపలేదని. నేనేమంటానంటే నాకు ఇట్స్ మై పర్సనల్ ఫీలింగ్ అంతే. నాకు ఆ సినిమా ఒక లైన్గా, ఒక కథగా నాకు చాలా బాగా నచ్చింది. విలన్ క్యారెక్టర్ ఎవరైతే ఎస్జి సూర్య గారు చేశారో ఆయన అయితే నాకు ఒక అమాయకుడు అనిపించింది. ఎందుకంటే ఆయన తెలిసి చేసేది కాదు, 2000 మందిని ఎందుకు చంపుతున్నాడు అతను. ఇప్పుడు ప్రతి సినిమాలో విలన్ ఉంటాడు, కొంతమంది చంపాడు, వాడిని చంపుతుంటే మనకు కోపం వస్తుంది. కానీ ఎస్జి సూర్య గారు చంపుతుంటే మన కోపం రావడంతో పాటు, వాడిని చంపేయాలడంతో పాటు, చంపేశాక మనకు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకు లేదు అంటే ఆయన పూర్తి విలన్ కాదు, అతను కావాలని చేసేది కాదు, అతనుకున్న రోగి, అతనుకున్న డిజార్డర్ అది.
అంతే కదండి. ఇప్పుడు ఇంకా భరత్ని చంపడంలో నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. వాడు కావాలని చేసిన పనులు అవన్నీ వాడు, కానీ అది కాదు, అది మీకు అనిపించిందని మీరు నాతో అది నేను చెప్తాను అంతవరకే. బట్ నాకు సినిమా పర్సనల్గా నాకు లైన్గా చాలా బాగా నచ్చింది. నాకు మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం. నేను మళ్ళీ నెక్స్ట్ సినిమా ఎప్పుడు ఆయన సినిమాలు అలాగే చూస్తాను. ఆయన మరింత అందంగా ఉన్నారు, మరింత బాగా యాక్ట్ చేశారు, తెగ నచ్చేసింది నాకు ఆయన వరకు సినిమా. సో అతనిలో మీకు బాగా నచ్చిన గుణం ఏంటి ఒక యాక్టర్గా? చాలా ఉన్నాయి, ఒకటి కాదు. ఆయన పేషెన్స్ అన్నీ ఆల్మోస్ట్. ఆయనతో ఆగడి చేశాను. ఎస్ చాలా రిజర్వ్గా ఉంటారండి ఆయన. చాలా సరదాగా ఉంటారు. సరదాగా ఉంటారా? అబ్బో ఇంకా అసలు చాలా దీనిగా ఉంటారు. అసలు షూటింగ్ స్పాట్లోనే ఉంటారు. అసలు క్యారావెన్ తక్కువ ఆయన. లొకేషన్ వన్స్ ఆయన బయటికి మేకప్ వేసుకుని వచ్చినాక మళ్ళీ బ్రేక్ టైము, ఆ బ్రేక్ టైం తర్వాత మళ్ళీ ప్యాకప్. అసలు ఇంకా చాలా ఏదో నార్మల్గా మాట్లాడటం ఉండదు. ఆర్టిఫిషియల్గా ఆయన మాట్లాడరు. ఏదైనా సరే ఫ్రాంక్ ఓపెన్గా మాట్లాడతారు, సరదాగా ఉంటారు. మహేష్ బాబు నార్మల్గా వాట్ పీపుల్ నో ఆఫ్ మహేష్ బాబు ఇస్ వెరీ సైలెంట్ పర్సన్, సాఫ్ట్గా సోబర్గా ఆయన పనేది ఆయన చూసుకుని వెళ్ళిపోతారు, ఎక్కువ ఎవరితో మాట్లాడారు. బట్ మీరు ఉండనివ్వరు కదా ఎవరిని అట్లా, మీ నేచర్ అది కాదు కదా. పాపం ఆయన సైలెంట్ కూర్చొని నేను ఏం మాట్లాడేమో ఆ మూవీలో నేను కూడా కొంచెం సైలెంట్, ఎందుకంటే బైలింగ్వల్. సో ఫస్ట్ హ్యావ్ టు లెర్న్ మై తమిళ్ లైన్స్. ఇప్పుడు తెలుగు అయితే ఐ లెర్న్ తమిళ్ అండ్ నేనే ట్రాన్స్లేట్ చేసేస్తా తెలుగులో. I've reached the level where I don't even read. So at times it stresses me out. They've stopped giving me dialogues before. So I'm also concentrating on dialogues. So nenu anta adi ledu kani yeah, I mean with the he's a lot into detoxes and spas and fitness a lot. మీరే చాలా మిమ్మల్ని మించా? నేను detoxes lo ledu. Okay. He knows a lot about world spas, Kamalaya, idi adi, detoxing, you know, what is good, nutrition. Ante I follow it in real food. Kani he knows about what supplements, what is nice for skin, how to keep, like he's looking so good at this point also. And so I learned from them. I'm like, okay, tell me what you take. Tell me what you take. As I was telling you Monday, so I'll make a note so that I can take this in my future. బగ్ చేస్తుంటారా పక్కన కూర్చొని కొంచెం ఆ టిప్స్ చెప్పండి, ఈ టిప్స్ చెప్పండి? లేదు, we're all there to work. Set బట్ none of us బట్ మాట్లాడతారా అసలు? మీరు ఒక 10 వాక్యాలు మాడితే కనీసం ఒక వాక్యం మాట్లాడతారా? లేకపోతే of course he talks. Of course he talks. See, every film to its own. If you and it's not like, even if I'm very very close to say Tej, and if you're doing a serious scene, we won't like talk at that point. So you're there to work, not post pack-up is when you hang out and chill and, you know, do your masti time. సో వాట్ ఈస్ ద క్వాలిటీస్ దట్ యు లైక్? అంటే బేసికల్గా ఒక్కొక్క వ్యక్తిలో మీరు బాగా ఇంబైబ్ చేసుకున్న ఒక మంచి గుణం, ఒక క్వాలిటీ, లైక్ యు నో యూ కెన్ కొన్ని that's a very subconscious process of grasping, you know, people that you start hanging out with, you start picking up their body language, you start picking up the good things that they have. General ga aithe the person as genuine as possible. I like genuine people. Kuda if they fake, they can't be in my close. Everybody's from Mahesh, అరే ఒక మంచి లవ్ స్టోరీ సెట్ చేయి జయంత్, నాకు ఐ వాంట్ టు డూ అ యష్ రాజ్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ అని. మహేష్, నమ్రత, చరణ్ కూడా అప్పుడప్పుడు అరే సార్ వన్ థింక్ ఆఫ్ అ నైస్ లవ్ స్టోరీ అంటారు కానీ, బట్ సమ్హౌ వాట్ విల్ హ్యాపెన్ ఇస్ ఇట్ విల్ బికమ్ అ స్టార్ ఫిల్మ్ అండి. ఇట్ బికమ్ అ స్టార్ వెహికల్, కానీ యూఆర్ నాట్ టెలింగ్ స్టోరీస్. సినిమా అనుకున్నాము, ఎక్సైటింగ్ స్టోరీ మొత్తం ప్లాన్ చేసుకున్నాము, కానీ అదే టైంలో కొంచెం గ్యాప్లో మహేష్ వాన్స్ టు డూ మన ఆగడు సినిమాకి దాని తర్వాత చేద్దాం అన్నారు. అండ్ అప్పుడు గమ్యం గురించి సంజయ్ సార్ అడుగుతున్నప్పుడు నమ్రత అండ్ మహేష్ దే ఆర్ ద పీపుల్ హూ సజెస్టెడ్ మై నేమ్ టు సంజయ్ సార్ ఆల్సో. అప్పుడు దేను క్లోజ్ షబీనా ఖాన్ అనే ఒక ఉండేది కాస్ట్యూమ్ డిజైనర్, తన ద్వారా అన్నమాట. షీఈస్ ఏ కో ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ. సో దెన్ మహేష్ సెడ్, క్రిష్ యూ గో అండ్ డూ దట్ ఫిల్మ్ అండ్ కమ్ బ్యాక్, విల్ బి డూయింగ్. నేను అటు వెళ్ళాను. దెన్ ఇట్ టుక్ 2 years ఫర్ మీ. దెన్ ఆ కథ నుంచి కంచెగా వెళ్ళటం జరిగింది. ఈయన తర్వాత నేను ఒక్కడే శ్రీమంతుడు ఈ ట్రాక్ ఈయన రావటం జరిగింది. సో అగైన్ బట్ రైట్ నౌ ఆ స్టోరీ నేను పక్కన పెట్టినట్టే అన్నమాట ఇప్పుడు.
So I'll be thinking another story for Mahesh, and want to do with Mahesh and Tarak. I want to do, Kalyan, Chiranjeevi garu, Bunny, Charan, everyone. మామూలుగా ఒక స్టోరీ మీద కూర్చున్నాక నెంబర్ ఆఫ్ డేస్ అలా కూర్చున్నాక ఒక టైంలో బోర్ వచ్చేస్తుంది. అలా బోర్ వచ్చి పడేసిన ఉన్నాయా మీ దాంట్లో? చాలా ఉంటాయి. You will be excited in the initial stages, then you will find it in chewing gum, then sweet in the start and thing, it's not going anywhere. అలాంటి చాలా ఉంటాయండి. అండ్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్, ఎవ్రీ రైటర్ విల్ హ్యావ్. అదే అలా ఆ స్టోరీ మీద ఫస్ట్ డే ఏదైతే పెట్టామో, ఏదైతే ప్రేమ ఉందో చివరి వరకు అలా ఉండాలంటే ఏం చేయాలి? No, story will run itself, and if it is going forward, it's finding its own course nature, then you'll follow it. Sometimes story ఒక చోటకి వెళ్ళిపోయిన తర్వాత ఆగిపోయింది అనుకోండి, then no need to push it. పక్కన పెట్టే, respect that, and it's not happening. Don't try to make any artificial efforts on it. Then ఆ టైం వచ్చినప్పుడు వచ్చేసిద్దండి. అది ఆ టైం వచ్చినప్పుడు it will find its own destination, it will come to you. ఓకే. ఈ లోపు వేరే దాని మీద వర్క్ చేసుకోవాలి. డెఫినెట్లీ. చాలా కథలు మైండ్లో తిరుగుతూ ఉంటాయండి. అన్నీ చాలా ఆలోచనలు. ఇప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నామండి, ఇంత స్పాంటేనియస్గా ఏం ఆలోచించట్లేదు. కానీ ఏం జరిగిద్దంటే మెనీ థాట్స్ మనకి లోపల ఒక చిన్న దారాల్లాగా అయిపోయి మొత్తం చిక్కుడిపోద్దండి. ఎప్పుడు అది ఒక ఉండలాగా ఉంటుంది. అది ఎప్పుడైతే కనుక ఇది సెట్ అయిపోయి దండ అయితే సినిమా వచ్చిందండి. సో దట్ యూ హ్యావ్ టు గివ్ టైమ్, ఇంక్యుబేషన్ పీరియడ్ అంటామండి. అది ఒక ఐడియా వచ్చాక తొందరగా తీసేయడం ఒకటండి. కొన్ని ఐడియాలు ఒక నెలలో రాయగలుగుతామండి. కొన్నిటికి ఇంక్యుబేషన్ టైం పట్టిద్ది, కొన్ని మధ్యలో ఆగిపోద్ది అన్నమాట. అది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్. When I came in, we were only 4 of us actually. After Chiranjeevi garu and Balakrishna, it was only me, Venkatesh and me. Now there are so many people, so many youngsters doing films. If they all do the same thing, who wants to watch? Right. They all need to do different inventing. They have to have a thing of their own. They want to keep doing the same thing all over. Everybody wants to do the same thing. Everybody needs to evolve and have a style. When I say youngsters, if you look at Pawan Kalyan, he has a style of his own. Right. They like his style, he is known for it. Or if you look at Mahesh Babu, he has a style of his own. Yes. They've evolved into that. The youngsters also need to do that. Right. And because they're not 1 or 2, they're more, I think Right. 12, 15. Look at her, it's very difficult to not like her. She's too adorable and she's so quick and she's always dancing and all these expressions. Mahesh hates me for this, but she's definitely going to be a superstar heroine. And Mahesh says she'll become a scientist. I said, sure, she'll play a scientist in the film. Like, shut up. So yeah, I'm sure that she's going to be amazing. She already has so many videos of her dancing, and she's so articulate and expressive. She's too adorable. I'm completely in love with her. Right. What does she talk to you? Like she has, looks like she has cute conversations. At that point of time, I had bought her some nail polishes. So she was actually showing me the nail polish. and those memes were so cute. I got every kind of possible explanation for those pictures. But yeah, it was Sitara telling me, look at my nail polish. I wore the same nail polish that you gave me. గారితో బ్రహ్మోత్సవం చేస్తున్నారు. ఏంటి కాంబినేషన్ సీన్సా లేకపోతే? కాంబినేషన్ మేనమామ మేనల్డు. మన రావు రమేష్ ఒక మేనమామ. ఫస్ట్ టైం మహేష్ బాబు గారితో మీరు మేమిద్దరం కాంబినేషన్ ఫస్ట్. ఇంతకుముందు ఏదో ఒక సినిమా అనుకున్నాం కానీ క్యారెక్టర్ కుదరలేదు. సో క్యారెక్టర్ కూడా కుదరాలి కదా. సరే బ్రహ్మోత్సవం అంటే మంచి సినిమాలో చాలా బాగా వస్తుంది ఫిల్మ్. దాంట్లో ఫస్ట్ టైం పెట్టడం మేనమామ మేనల్డు కాంబినేషన్స్. అసలు రైట్ మహేష్ ఫిల్మ్. అయితే రావు రమేష్ది కొంచెం చాలా మంచి క్యారెక్టర్, దాని తర్వాత నాకు కొంచెం బెటర్ క్యారెక్టర్. ఈ రెండు మీద కాకుండా ఇంకా మేనమామలు ఉన్నారు దాంట్లో ఒకళ్ళిద్దరు, కానీ ఏది మీద ఫోకస్ అవుతుంది. సరదాగా ఇట్స్ ఎ ఫ్యామిలీ ఫిల్మ్. రెండోది ఏంటంటే మహేష్ నేను చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. వెరీ క్వైట్, వెరీ కామ్, స్మైలింగ్ ఆల్ ద టైమ్. హీరో అవడం చూశాను, స్టార్ అవడం చూశాను, సూపర్ స్టార్ అవడం చూశాను. నాకు తెలిసి మహేష్ బాబు ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వీ గాట్ ఇన్ తెలుగు. సో చాలామంది ఫ్యాన్స్ కూడా అడుగుతున్నాడు, మీ ఇద్దరు ఎందుకు కలిసి చేయట్లేదండి, మంచి సినిమా పడాలనుకున్నాం, పడింది.
మహేష్ బాబు గారిని మీరు యాక్టింగ్ చూసారు కదా, అంటే సెట్ లో చూసుంటారు. వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ ఆన్ సెట్? అల్లు అర్జున్ గురించి చెప్పండి అండ్ మహేష్ బాబు గారు. చాలా కూల్గా ఫ్రెండ్లీగా ఉంటారు. నాకు బన్నీ సార్తో జస్ట్ అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. అంటే నేను ఎలా అసిస్టెంట్ డైరెక్టర్ అన్న ర్యాపో ఉండేది కాదు, అప్పుడు దూరం నుంచి చూడటం అంతే. నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ కాదు దానికి. వెళ్ళి అక్కడ వాళ్ళతో పాటు వాళ్ళు ఉండేవారు కాబట్టి అబ్జర్వేషన్ అంతే. మహేష్ బాబు గారితో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేశా. ఆయన చాలా కూల్గా, ఆయన కెమెరా మీదకి వచ్చేటప్పటికి సూపర్గా చేసి మళ్ళీ ఆయన వెళ్ళిపోయి కూర్చునేవారు. హ్యాపీగా ఉండేది. అక్కడికి వెళ్ళి మా పని మేము గమ్ముని ఏదైనా ఉంటుంది, బీచ్లో సీన్ ఉంటుంది, మన ఐలాండ్లో సీన్స్ ఉంటాయి. ఐలాండ్లో సీన్స్ ఉన్నప్పుడు కూడా మేము కంటిన్యూటీ కోసం ఇసుకేసేయాలి, తీసుకెళ్ళి కంటిన్యూటీ కోసం పడిపోయి ఉన్నారు, లేచారు, వెళ్ళి ఇసుక వేయాల కంటిన్యూటీ కోసం. మామూలుగా పోద్ది కదా మొత్తం, ఇసుకంతా పోద్ది. మళ్ళీ కెమెరా పెట్టేటప్పుడు మళ్ళీ ఇసుక ఉండాలి అక్కడ. తీసుకెళ్ళి ఇసుక బాగురా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కదా, చాలా మంచి పర్సన్. చాలా అంటే వెళ్ళి చేసేవాడు. సార్ అని చెప్పి అడిగేసి ఇసుక చేసేవాళ్ళం. ఆయన ఏమా ఫోటో ఉంటుంది, కంటిన్యూటీ ఫోటో ఉంటుంది కదా, దాన్ని బట్టి చాలా బాగా అంటే చాలా కూల్గా ఉంటారు. హ్యాపీగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా చాలా కూల్గా ఉంటారు. మనసుకు నచ్చిందిలో సైలెంట్ హీరో అంట కదా మహేష్ బాబు. He is the hero. He is the hero. You know, సందీప్ ఎంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా ఎన్ని హీరోస్ ఉన్నా కూడా ఫస్ట్ హీరో నేనే కదా అంటే కాదు, ఈ సినిమాలో కూడా మహేష్ బాబే హీరో అన్నారు. అదేంటి అంటే అది తెలీదా నీకు? నేచర్, ప్రకృతి is the hero of the film. So Mahesh. Yeah, his voiceover is like the highlight. Throughout the movie he'll be there without being there. అదే హైలైట్. మహేష్ చూసారా ఏమన్నా? He only saw how much everyone has seen the trailer. Yeah, he wants to see the first day first thing. బట్ ఏమన్నా ఒక ఫీలర్ వచ్చింది ఆయనకి? ఏమన్నారు? అసలు ఏంటి ఆ ట్రైలర్ చూసి can't believe that I did. He's like ఇదేంటి బాగుంది. He's like he kept that, you know, those 3 things, you know, అట్లాగా. He was very happy, ప్రేమ, because నాన్నగారికి కానీ మహేష్కి కానీ ఫిల్మ్ మేకింగ్ కష్టం తెలుసు. యు నో ద క్వాలిటీ దట్ ఈస్ పుట్ ఇన్ దోస్ షార్ట్స్. అండ్ అసలుకి నేచర్ షార్ట్స్ కన్నా తన సినిమా చూసినప్పుడు ఇంకా తెలుస్తుంది మేము ఎంత కష్టపడ్డామో. అండ్ యూనో ఆ గాలిలో, ఆ వానలో, లీచులు, ప్రేమ, యూనో మొత్తం వెట్గా ఉంటుంది, షూస్ అంతా వెట్ అయిపోతాయి, వాన, మిస్ట్, గొడుగులు పట్టుకొని ఉంటాం అనమాట. ఒక 10 minutes ఆగుద్ది వాన, మిస్ట్ క్లియర్ అవుతుంది, ఒక షాట్ తీసేద్దాం రండి, పరిగెత్తుకెళ్ళి ఒక షాట్ తీస్తాం, మళ్ళీ వాన వస్తుంది, మళ్ళీ గొడుగులు మొత్తం అసలు. అండ్ లీచ్లు, ఒక లీచ్ ఎక్కుతా ఉంటుంది, దాన్ని పుల్ చేసి. బట్ ఎవ్రీథింగ్ వాజ్ వర్త్ ఇట్ బికాస్ నేచరు ఆ వానలో ఆ లీవ్స్ అంతా వాష్ అయ్యి ఉండి ఫ్రెష్ గ్రీన్ ఉంది కదా. ఇట్ లుక్డ్ అమేజింగ్. అమేజింగ్ మీన్స్ అమేజింగ్. నేచర్ డిసైడెడ్ అనుకుంటా, నన్ను చూపించాలి అనుకుంటే షో మీ ఇన్ మై హైయెస్ట్ గ్లోరీ, let me just wash my leaves. That's why అన్నీ నీకు అనుకూలంగా వర్క్ అయినాయి అక్కడ. I'm telling you, no. You maybe wanted to show the natural rain instead of seriously artificial water. Everything was natural. Means natural. It was what nature wanted it to be. This has such a beautiful flow. I feel this is bigger than us, this movie. Whenever we are talking about such higher elements of the universe and all that, it's beyond us, Prema. We are not creating it. It is only being channeled through us. Seriously, this work, I'm proud to say, is not created from my mind. Yeah. It is, when I say heart, it's easier for people to understand, so I use the word heart. But what I'm more comfortable is, it's created from higher source. You know, the connection with the God. There is a God in each. It's because it's you I'm talking about it, but some people can't relate to it. We have a God in us, our higher self. Okkasari a connect vachindanko, we have a connection with the bigger vast cosmos, source of creativity. The creative mind of the universe will be aligned with that, and all the other creative minds in the entire universe will be supporting us through thoughts, through, you know, we are all interconnected. Manaki valaki asal tedane ledu, we are all one.
So that kind of inspiration is what we get when we deal with things like universe, nature, talk about these beautiful things which is so damn necessary in this modern world. యాక్చువల్లీ మీరు ఫిదా అనౌన్స్ చేయకముందు మహేష్ బాబు గారితో సినిమా చేస్తున్నారని కూడా వచ్చింది న్యూస్. ఇది ఎంతవరకు ట్రూ అంటే చేద్దాం అనుకోవడం ట్రూ, చేయడం అంటే చెప్పడం కథ చెప్పడం ఇట్లా అనేది వర్కౌట్ అయిన కొంచెం అవి కొన్ని రోజులు అంటే డిలీట్ అయ్యామంటే ఆయన నచ్చి ఆయన ఈజ్ అ బిగ్ 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 వెరీ బిగ్ స్టార్. సో ఇది నచ్చాలి ఆయనకి అన్ని కుదరాలి కదా. సో అయ్యేదేమో కానీ జస్ట్ జరగలేదు. సో నెక్స్ట్ టైం ఫ్యూచర్లో ఉండొచ్చు. ఇది వాజ్ వెరీ అంటే చాలా బాగా నచ్చి బాగా ఫ్రెండ్లీ, చాలా మీటింగ్స్ అని. అండ్ బట్ అదే స్టార్స్ తోటి ఇట్స్ నాట్ లైక్ వన్ మనం అనుకుంటే జరగదు, వాళ్ళు అనుకున్న కొన్నిసార్లు జరగవు. అంటే కొన్ని వాళ్ళకి కమిట్మెంట్స్ ఉంటాయి, నెక్స్ట్ స్టోరీ, నెక్స్ట్ బిగ్ స్టోరీ, ప్రీవియస్ ఫిల్మ్, నెక్స్ట్ ఫిల్మ్, దీని తర్వాత ఏం ఫిల్మ్, దాని అన్నిటి మీద ఒకటి చూస్ చేసుకుంటారు. సో ఐ థింక్ ఇట్ డిడ్ంట్. ఐ లైక్ మహేష్ బాబు. ఐ డోంట్ నో వై బట్ ఐ లైక్ హిమ్. సో మూవీస్ ఎక్కువ చూసారా మహేష్ బాబు? యా, ఎవ్రీ ఫిల్మ్. పూణేలో ఉన్నప్పుడు కూడా తెలుగు సినిమాలు అంటే ఇంట్లో తెలుగు మాట్లాడేవా? టోటల్. ఓకే. ఇట్స్ లైక్ అ తెలుగు క్లైమేట్ ఓన్లీ ఇన్ మై హౌస్.